ఇప్పుడు నా పెళ్లి గురించే మ్యాటర్. నెక్స్ట్ నేను రాజకీయంలో ఎట్లా పనులు చేస్తున్నామా అంటే అనేది. చాలా మందికి ఈ అమ్మాయి అసలు ఏం చెప్పదలుచుకుంది ఈ సమాజానికి అనే ఒక మెసేజ్ కూడా అప్పుడప్పుడు రేజ్ అవుతుంటది కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడమే ఈ క్వశ్చన్ అన్నట్టు. ఫుల్ స్టాప్ పెట్టాలంటే అమ్మాయి లైఫ్లో కానీ అబ్బాయి లైఫ్లో కానీ ఎన్నో ఇన్సిడెంట్లు ఉంటాయి. ప్రతి విషయం అందరికి చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో లైఫ్లో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా ఆత్మ స్థైర్యం అనేది కోల్పోకుండా మనం ముందడుగు వేయాలి. సో ఇప్పుడు నెగిటివ్ వస్తుంది నాకు 100%. సో నేను చేసే మంచి పనుని పట్టి ఈ నెగిటివ్ భూస్థాపితం అయిపోయి నెక్స్ట్ పాజిటివ్ అవుతుంది నమ్మకంతో ముందడుగేస్తున్నా. సరే, మీరు చెప్పినట్టే అనుకుంటే ఒకవేళ బర్రెలక్క అలియా శిరీష గారు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో? నెక్స్ట్ ఆలోచన ఇంట్లో ఉంది చేసుకుంటే, ఎందుకు చేసుకోవాలి కదా పెళ్ళి ఎప్పటికైనా. సో ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారు. సో నాకు తగ్గట్టు నాకు సపోర్ట్ చేసే వ్యక్తిని నేను చూసుకొని చేసుకో ఉంటే ఒకవేళ ఎటువంటి ఆలోచనలు లేదా ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన అబ్బాయి కావాలని తనకి కూడా నాలాగా సమాజ సేవ చేయాలనే ఆలోచన ఉంది. మీకుందా సమాజ సేవ చేయాలని? ఉంది కాబట్టి ఇందులోకి వచ్చిన కదా. రాబోయే రోజులు ఉంటుందా ఇట్లా? ఉంటుంది, 100% ఉంటుంది. సో మా నాన్న ఉన్నా నేను లేనట్టుగానే భావిస్తా. సో మా మమ్మీని మంచిగా చూసుకోవాలి ఫస్ట్. నన్ను చూసుకోకున్నా పర్లేదు, మా అమ్మని మంచిగా చూసుకునే వ్యక్తి నా లైఫ్లోకి వస్తుంది. రైట్. ఇప్పుడు మీకు ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఫేమ్ చూసి కావచ్చు, లేదంటే మీరు తీసుకునే కార్యక్రమాలన్నింటినీ చూసి మీకు పేరు వస్తున్న సందర్భాలు చూసి మీ తండ్రి గారు నేను కూడా మీ కుటుంబంలో భాగస్వామిని అయితే అని వస్తే మీరు అతను ఆదరిస్తారా, చేదరిస్తా నేను. ఓకే. ఎందుకు ఆదరించాలి? మీ తండ్రే కదా, కన్న తండ్రే కదా. కన్న తండ్రి అయితే ఇట్లా నన్ను బయట బ్లేమ్ చేయడు కదా. ఓకే. నా కూతురు అనుకుంటే ఇట్లా బ్లేమ్ చేయడు కదా. పైసలకు ఆశపడి, మందుకు ఆశపడి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ నేనే కాదు. రైట్. మీరు అనేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎందుకు ఇటువంటి నిర్ణయాలకు మీరు పూనుకున్నారు అని అంటే, ధరణి బాధితుల్లో మేము కూడా మా భూములు కూడా నేను కోల్పోవడం జరిగింది అని అన్నారు. అసలు ఈ ధరణిలో మీ ఎన్ని ఎకరాలు ఉండే ఎన్ని భూములు కోల్పోయారు మీరు? యాక్చువల్లీ మా డాడీ వాళ్ళకు ల్యాండ్ ఉంది. ఓకే. సో కానీ అది కూడా మా డాడీ ఎట్లా అంటే వెళ్ళిపోయిండు కదా ఇంట్లోకి వెళ్ళి, ఉంచుకున్న ఆమెకు రాస్తా అని చెప్పేసి మాట్లాడుతుండు. అంటే మేము ఎక్కడ కావాలి? ఇప్పుడు మాకు షాప్ ఉంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇప్పుడు ఇంట్లో ఒక 5 మంది ఉన్నాం. మా మమ్మీ పేరు మీద చేయలేము కదా మేము. ఇంట్లో పెద్ద అన్నప్పుడు డాడీ, సో కొన్ని రోజులు మంచిగా ఉంటాడు. ఆ డబ్బులు రాగానే షిఫ్ట్, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ ఆమెను తీసుకొని పోయి పెద్ద పెద్ద లొకేషన్స్ తిరగడం. ఇంట్లో ఉన్న పెన్లాన్ని ఊర్లో ఉన్న గుడికి తీసుకోపోనికే చేత కాదు, ఒక్క 10 రూపాయలు పెట్టి గాజులు ఇప్పేనికే చేత కాదు, ఉంచుకున్న దాన్ని ఊరు మొత్తం స్టేట్ మొత్తం తిప్పుకొని వస్తాడు ఇంట్లో ఉన్న వచ్చిన డబ్బులతోన. సో అయినా కానీ మారుతాడు కదా మనిషి అని మేము ఏదో సంపాదించిన డబ్బుతోన కొంచెం ల్యాండ్ తీసుకున్నాం, 10 గుంటల భూమి తీసుకున్నాం మేము. సో నేను అది ఆమెకు రాసిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మేము సంపాదించింది తాతల పేరుది, మనవళ్ళకు హక్కు ఉంటుందనేది, మనవలకి మనవరాలకు హక్కు ఉంటుంది అనేది అది ఓకే. ఎవరు సంపాదించిన భూమి వాళ్ళు అమ్ముకుంటామంటే, ఆయన సంపాదించిన భూమి ఆయన అమ్ముకుంటే, ఇప్పుడు మేమందరం సంపాదించింది ఆయన పేరు మీద చేసినాం, ఆయన అమ్ముకుంటే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఇల్లు కూడా మేము కట్టుకున్నాం. మాకు ఒకప్పుడు ఇల్లు లేకుండా ఒక కరోనా టైంలో ఒక చిన్న ల్యాండ్ తీసుకొని, అది కూడా మా పరిస్థితి చూసి ఒక అన్న తక్కువ డబ్బులకు ఇస్తే, జస్ట్ మీరు గుడ్స్ వేసుకుని ఉన్న చాలా రాను, ఒక 2 చిన్న ఇంత ఉంటుంది మా ప్లేస్ అంతే, ఒక ఇల్లు ఇస్తే అది కూడా నాకు ఇష్టం ఉన్న నేను ఉంచుకున్న దానికి రాస్తా అంటే మేము ఎక్కడ పోవాలి? సో ధరణి అనేది ఇది కదా, ఎవరి పేరు మీద వాళ్ళు అమ్ముకోవచ్చు, మరి మేము ఎక్కడ పోవాలి? సో ఇప్పుడు పేరు ఇంట్లో పెద్ద వ్యక్తి మీదనే చేస్తారు, అట్లా నా పేరు మీదనో మా తమ్ముళ్ళ పేరు మీదనో చేసుకోలేము. సో దీనివల్ల కూడా నేను చాలా సఫర్ అయినా. మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అదొక కారణం అంటారా? అవును, చాలా మంది ఇట్లనే అవుతారు. ఎగ్జాంపుల్ నేను ధైర్యంగా చెప్తున్నా ఇది జరిగిందని, చెప్పలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, హస్బెండ్ వదిలేసి వేరే అమ్మాయిని తీసుకొని జంప్ అవుతాడు. పెళ్ళం పరిస్థితి ఏంది? పెళ్ళం పైన ఎలాంటి ఆస్తులు ఉండవు. చాలా మంది ఉన్నారు అట్లా. నేను ఇప్పుడు నాకు మీడియాలో నేను కొంచెం ఫేమ్ కాబట్టి నా సమస్య నేను చెప్పుకోగలుగుతున్నా. కొంతమంది మీడియా ముందుకు రాలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా నాలాగా నలిగిపోతున్నా, నా తల్లిలాగా నలిగిపోతున్నటువంటి వ్యక్తులే. సో ఎవరి పేరు మీద ఉన్న భూమి వాళ్ళు అమ్ముకోవడం కాదు. ఫ్యామిలీలో ఉన్న ఒక్క వ్యక్తి సంతకం పెడితే అమ్ముకునేటట్టు ఇదొకటి రావాలి ఫస్ట్. ఆ ఉన్న భూమి కూడా అమ్ముకొని దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకొని పోతే అది మేము ఇప్పటికి తనలాడుతున్నాం. 10 గుంటల భూమి పైన మాకున్నదే అది. దాని గురించి కూడా కొంతమంది కుట్రదారులు చేస్తున్న కుట్ర వల్ల మా భూమి మేము కోల్పోవాల్సి వస్తుంది. ఈయన తాగిన మత్తులో సంతకాలు పెట్టుకొని మేము కోళ్ళపారం వేసుకుంటా అని, ఆ భూమి పైన మేము కోళ్ళపారం రోడ్డు మీనికి ఉంది, అది ఊర్లో పల్లెటూరులో అయినా రోడ్డు మీనికి ఉంది. ఎట్లనన్నా ఆ భూమి కాజేస్తే కోళ్ళపారం వేసుకుంటామంటే, అప్పుడు అమ్మినప్పుడు మేము అందరికి ఇన్ఫర్మేషన్ అప్పుడు తీసుకోవచ్చు కదా. మేము తీసుకున్నాక మా డాడీని తీసుకుపోయి కార్లో స్లాట్ బుక్ చేయించి తాగిపించి తాగిన మత్తులో సంతకాలు పెట్టించి భూమి తీసుకుంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఏదో మాకున్నది మా అమ్మ ఒక్కటి, చచ్చిపోయిన రోజు మేము బతుకున్న రోజు చూసుకొని మాకు ఒక బొందల గడ్డ కావాలంటే మాకు కొంచెం ల్యాండ్ ఉండాలి.
సో అది కూడా లేకుండా ఇట్లా చేస్తే కుట్రలు ఎట్లా? గతంలో స్థానిక సమస్యల మీద మీ స్థానిక ఎమ్మెల్యేని అడిగే ప్రయత్నం చేసిరా మీరు? అడిగిన మీ ల్యాండ్ గురించి అడిగితే ఆయన కూడా మాకు హెల్ప్ చేసిండు. ఉమ్. సో ఆయన చేసిన హెల్ప్ వల్లే మాకు ఇప్పుడు కొంచెం మీరు హర్షవర్ధన్ రెడ్డి గారు మీకు చేసిండు సహాయపడ్డారా? నాకు చేసిండు సార్ అని పోయి కాలు మొక్కిన నేను. ఉమ్. మాది ఇది పరిస్థితి, ఇట్లా ల్యాండ్ కొంతమంది కుట్రదారుల వల్ల నా ల్యాండ్ పోతుంది, నాకు ఇది కావాలని అక్కడ ఉన్న పరిస్థితి చెప్తే సో ఆ సార్ చేసిన మాకు ఇచ్చిన కొన్ని హింట్స్ వల్ల ఆ ల్యాండ్ ఇప్పుడు కొంచెం మాకు అక్కడిక్కడ కాకుండా అది మధ్యలో ఇరిగిందనమాట, ఇరికిపోయిందనమాట. అసలు అంటే మీ నాన్నగారికి చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు ఇట్లా వేరే వాళ్ళతో నేను చెప్తే విన్నాడు, వేరే వాళ్ళు చెప్తే వింటాడు. పూర్తిగా మైండ్ అనేది అక్కడ డైవర్ట్ అయిపోయింది. ఇంకా ఒక ఆల్కహాల్ అనమాట, సో తాగడం, సో వాళ్ళు చెప్పింది వినడం, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినే స్టేజ్లో ఆయన లేడు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అయినా అంతే.